అదే అన్న కిస్ ఇస్తావా అదో అద్వేక్ బాయ్ ఇప్పుడు కాదు తర్వాత ఇప్పుడు తినకు అందరికి అక్కడికి పోతున్నాం మనం. అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారు అయిన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఫైనల్గా నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక యాత్ర, ఫ్యామిలీతో ట్రావెల్ చేయాలని చాలా అనుకుంటున్నా. నేను పిల్లలు మా వైఫ్ తోటి ఈరోజే స్టార్ట్ అయినాము. సో నా వెనకాల కనిపిస్తుంది చాలా పెద్ద వినాయకుడు అనమాట. నేను ఈరోజు స్టార్ట్ అయ్యి మేము ఫస్ట్ జోగులాంబ టెంపుల్ అమ్మవారికి వెళ్దాము అని అనుకున్నాము. అయితే మా అబ్బాయి ఏమన్నాడంటే, ఆర్యన్ నాన్న ఫస్ట్ వినాయకుడి టెంపుల్ చూడాలి కదా నాన్న ఏదన్నా అంటే, నేను ఈ మన వెనకాల కనిపిస్తుంది కదా వినాయక స్వామి, అది ఒకసారి చూసాను అన్నమాట. ఇట్లా ఓపెన్ గ్రౌండ్లో ఉంటుంది అని చెప్పేసి. సో ఇది టువర్డ్స్ ఏమన్నా అమ్మవారి టెంపుల్ వెళ్ళే రూట్లో ఉందా అని చూస్తే ఎగ్జాక్ట్గా ఒక జడ్చల నుంచి ఒక 15 కిలోమీటర్స్ లెఫ్ట్ తీసుకుంటే ఇది ఉందన్నమాట. సో అలాగే నాన్న ఫస్ట్ ఇది దర్శనం చేసుకుని వదమని చెప్పా. వెనకాల కనిపిస్తుంది కదా ఈయన ఆర్యన్, ఈయన అద్వైత్. సో అక్కడికి వచ్చానమాట. చాలా పెద్దగా ఉంది. రాయికి ఈ పొలంలో ఒక రాయి ఉంటే ఇక్కడ వినాయకునిలాగా చేశారు. మేము చూపిస్తాను మీకు. ఆర్యన్ ఫస్ట్ ఏ టెంపుల్ చూద్దామని చెప్పినావు? ఎందుకు? ఎందుకంటే శివుడు ఏమని చెప్పిండు, ఫస్ట్ ఏ పని చేసినా గణేష్తోనే స్టార్ట్ చేయాలని చెప్పిండు. కాబట్టి ఫస్ట్ గణేష్ టెంపుల్ పోదామని నేను చెప్పిన. సో ఇంత పెద్ద గణేష్ టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి ఇదే కారణము. ఈ టెంపుల్ మనకి గుర్తొచ్చి ఇక్కడ దాకా రావడానికి కారణము. చాలా బాగుంది స్పేస్. జడ్చల నుంచి ఒక 15 కిలోమీటర్స్ వస్తే మనకి దర్శనం చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే జనాలు అయితే తక్కువ, సండే వస్తున్నారంట. ఇక్కడ ఇలా ఉంది, చాలా పెద్దగా ఉన్నారు వినాయకుడు. ఎన్ని అడుగులు తాత ఇది? ఎన్ని అడుగులు ఉంటుంది? అడుగులు 20 అడుగుల దాకా ఉంటుందంట. ఒకే రాయికి అతిపెద్ద వినాయక స్వామి. హైదరాబాద్ నుంచి ఒక 2 అవర్స్ డ్రైవ్ చేసి వచ్చింది జడ్చల్లా. సో మీరు ఎప్పుడన్నా ఇటు సైడ్ వస్తే మీరు దర్శనం చేసుకోవచ్చు. బాగుంది. ఒకే రాయి అన్నమాట మొత్తం. ఓం నమః శివాయ. ఓకే, మా ట్రిప్లో ఫస్ట్ టెంపుల్ తెలంగాణలో ఉన్న అతిపెద్ద సింగిల్ రాయి వినాయకుడు అనమాట, ఐశ్వర్య గణపతి. జడ్చర్లకు ఒక 15 కిలోమీటర్స్లో ఉంది. మేము ప్రస్తుతం టువర్డ్స్కి జోగులాంబ అమ్మవారి టెంపుల్ దగ్గర వెళ్దామనుకుంటున్నాము. ఓం నమః శివాయ. సో నెక్స్ట్ జోగులాంబ అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నైట్ అక్కడ స్టే చేయాలని ఈరోజు ప్లాన్ మాది. సో ఫైనల్గా చాలా రోజుల నుంచి వెళ్ళి అనుకుంటున్న ట్రిప్ అనమాట. ఫస్ట్ గణపతితో స్టార్ట్ చేసి వెళ్తున్నాము. ఈరోజు ఇంటి దగ్గర నుంచి 12 o'clock అలా స్టార్ట్ అయ్యానమాట. మా ఇంట్లో వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి రిటర్న్ అనేది తెలియదు. ఈ ట్రిప్ 5 days అవ్వచ్చు, 10 days అవ్వచ్చు, 15 days అవ్వచ్చు. చూద్దాం ఎలా జరుగుతుంది. మా వాళ్ళతో జర్నీ మామూలుగా లేదు. టైం వచ్చేసి ఇంత 3:50 అవుతుంది. 12 o'clock స్టార్ట్ చేసినాం. ఈవిడ పెద్ద కోతి ఫుల్ అల్లరి చేస్తారు. నాకు ఇందాకనే అల్లరి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళతో జర్నీ అంటే ఒక మెడిటేషన్ లాగా అనమాట. మనం మెడిటేషన్ చేసినప్పుడు రకరకాల థాట్స్ వస్తుంటాయి కదా, ఆపుకోవడానికి రకరకాల థాట్స్ వస్తాయి కదా. ఇప్పుడు జర్నీ మంచిగా కావాలంటే ఈ కూతురు అల్లరి చేస్తూ ఉంటారు, మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ అబ్బా వెనకాలంతా ఏ గాయస్ గీస్ అనొద్దు మన దాంట్లో. చెప్పినా గాయస్ అనొద్దని.
ఇప్పుడు మేమైతే ఎక్కడున్నాం ఆశ్రమ్కి ఆపినాం పెట్రోల్ బంక్ దగ్గర. అప్డేట్ ఏంటంటే ఇంకొక 123 కిలోమీటర్స్ ఉంది జోగులాంబ అమ్మవారి టెంపుల్. నాన్న సైలెంట్ 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 సైలెంట్. ఇంకొక 123 కిలోమీటర్స్ ఉంది అమ్మవారి టెంపుల్. 540 550 అలా చూపిస్తుంది. గాయస్ అదని చెప్పిందా? నేను అందరికన్నా నేనే నువ్వే కోతి ఒప్పుకున్నావా? ఒక్కడే రెండు కోతిలాగా వెక్కుతున్నావు. ఇప్పుడే లంచ్ చేయడానికి ఆగినాం అనమాట. ఇది స్పిరిచువల్ జర్నీయా నార్మల్ జర్నీయా ఇంకా ఏం ఇట్లా గో విత్ ద ఫ్లో. వీళ్ళైతే పిచ్చి లేపుతున్నారు ఒక మెడిటేషన్ లెక్కనే. ప్రస్తుతానికైతే చూడాలి నెక్స్ట్ డేస్ ఎట్లా చేస్తారు. మేము ఆల్రెడీ ఇంట్లోనే పులిగోర అయితే మా పిన్ని వాళ్ళు అయితే చేసిండ్రు. ఇప్పుడు ఇలా పెట్రోల్ బంక్ ఆపి తింటున్నాం. మేము ఏ టైంకి ఆపి తింటున్నాం అయితే మీరు షాక్ అవుతుంది. మేము 4 అవుతుంది 4:20 అవుతుంది. లంచ్ చేస్తున్నాం 4:20. చెప్పండి ఎంత కష్టమో. పల్లీలు చేయొచ్చుగా. లైట్లేం కాదు కానీ పల్లీలు ఎవరు తిన్నారా మరి? పల్లీలు అవి ఇవి అన్ని ఎవరు ప్యాకెట్లను ఎవరు తిన్నారా? ఓకే తినేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. హైవే దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర ఆపినాం. మధ్యలో చెట్లు ఉంటే ఆపుదాం అనుకుంటే అన్నా చూసుకో కింద పడితే ఏమన్నా వస్తుంది ఇప్పుడు. ఏంటంటే ప్రస్తుతానికి అయితే లొకేషన్ అయితే బాగానే ఉంది. చైర్స్ ఉన్నాయి కూర్చోడానికి. పక్కన నల్లాగలు ఉన్నట్టుంది. ఇది స్టార్ట్ అవుతుంది. ప్లేట్ దొరకక ఇట్లా గిన్నెలలో నిన్న లోపెట్టుకున్నాయంట ప్లేట్స్. పులిహోర మార్నింగ్ ఇంట్లో చేసుకున్నాము. తింటావా? ఇప్పుడు మేము పులిగోర వండుకున్నాం చూడండి. ఏ వండుకున్నారా? వండుకొని తెచ్చినావు? వండుకొని తెచ్చాం. ఎలా కింద పడుతుంది మళ్ళీ వండుకుంటాం. ఇది అయిపోతే గో విత్ ఫ్లో. ఇది నాకే ఇంత గరం వద్దంటే మా మమ్మీ చూడండి ఎలా పెట్టిందో. హలో ఇప్పుడు అయితే మేము తింటున్నాం. నేనైతే ఆనియన్ స్టూట్ అయితే వేస్తున్నాను. అది అయిపోయింది నాది మా తమ్ముది. ఇప్పుడు ఏంటంటే మా అమ్మ ఇది అద్దుది ఇది నాది చూసిండ్రా. చెప్పకు రియల్గా. ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ ఉంది హెచ్పి అని. మాకు ఒక ఆయన దర్శనం ఇచ్చింది ఇక్కడనే చూడండి. శివుడు అయితే మన చూస్తూ దర్శనం అయితే ఇస్తున్నారు తింటున్నప్పుడు. మా కార్ పైన ఎక్కిన మా కార్ ఎక్కకరా ఇరిగిపోతుంది. కూసా ఏంటంటే ఇప్పుడు మా మమ్మీ అయితే బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. ఒకసారి చూడండి. ఒకసారి చూపి సార్ దిగింగా ఫోటో వచ్చేసి 5 అవుతుంది. ఇప్పుడే తినేసి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా గంట చూపిస్తుంది లొకేషన్లో. గంట కాదు గంట కొంచెం ఎక్కువ చూపిస్తుంది. ఇప్పుడు మేమైతే 1:45 నిమిషాలు చూపిస్తుంది. ఇంకా 107 కిలోమీటర్లు ఉందన్నమాట. ఎట్లుంది ప్లేస్? ఎట్లుంది? బాగుంది. కానీ మేము ఈ పెట్రోల్ బంక్ ఆగినామని చెప్పాం కదా. ఇప్పుడు పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు పెట్రోల్ కొట్టించుకోవాలి. ఒక 3 బండి మీద వచ్చిండ్రు కాబట్టి పోలీసులు పట్టుకున్నారు. ఓకే అది మనకు సంబంధం లేదు కానీ మనం ఇంకా జోగులాంబ టెంపుల్కి వెళ్దాం. బాయ్. టైం వచ్చేసి 6:30 అవుతుంది. జోగులాంబ అమ్మవారి రైల్వే స్టేషన్ దగ్గర రీచ్ అయ్యాము. ఇక్కడ కట్టాది పడ్డది అనమాట. ఎంతసేపు ఈ కోతులు అల్లరి చేసారు. లాస్ట్ 1 అవర్ నుంచి లోడ్గా ఆగారు. కొంచెం ఫ్రీగా ఉండే. మళ్ళీ అల్లరి స్టార్ట్ అయ్యింది. 1 గంట సేపు ప్రశాంతంగా డ్రైవింగ్ చేస్తున్నాం. అరే లూడో మంచిగా ఉందా? బోరింగ్ సంపుకున్నది దింపుకున్నది. ఇంకొక
20 minutes రీచ్ అయిపోతాం జోగులాంబ అమ్మవారి టెంపుల్ దగ్గరికి. మనకి ట్రైన్ వస్తుంది చూడు, ఎంటీ స్పేస్ నుంచి ట్రైన్ మొత్తం కనిపిస్తుంది ఒకేసారి. బాగుంది వ్యూ. ఆపుతారా? ఇప్పుడే జోగులాంబ అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చాము. జస్ట్ టెంపుల్ వెనకాలనే ఒక మంచి రూమ్ దొరికింది. 900 చెప్పాడు, 800 ఇస్తా అన్నాను. ఓకే చెప్పారు. ఇది అనమాట రూము. శ్రీ రాజరాజేశ్వరి. లోపలికి వెళ్ళాక చూపిస్తాను మీకు. టైం వచ్చేసి 8:40 అవుతుంది. సో ఇందాక అమ్మవారి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకున్నాము. ఇక్కడ 8:30కి అమ్మవారి టెంపుల్ క్లోజ్ చేస్తారంట. మీరు 7:50 8 o'clock వెళ్దాం అనుకుంటా. దర్శనం చేసుకొని వచ్చాం. వీళ్ళు డిన్నర్ చేస్తున్నారు ప్రజన్న వాళ్ళు. రేపు మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని టువర్డ్స్ సౌత్ ఇండియా సైడ్గా వెళ్ళాలి. అదనమాట. ఓం నమః శివాయ. మార్నింగ్ మిగిలిపోయిన పులిహోరనే ఈరోజు మా డిన్నర్. మొత్తానికి డే ఇలా గడిచింది ఈరోజు అయితే ప్రస్తుతానికి. సో కొంచెం కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది. నేను సోలోగా అయితే స్పిరిచువల్గా డీప్గా అట్లా వెళ్ళిపోతూ ఉంటాను. సో ఫ్యామిలీతో కదా. సో ఇది ఒక నాకు నిజంగా ఒక మెడిటేషన్ లాగా అనిపిస్తుంది అనమాట. లైఫ్ మెడిటేషన్. అలాది మనం అర్థం చేసుకోవాలి. కోపం వస్తుంటుంది మధ్యలో, మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారు, మనం ఎట్లా నేర్చుకుంటాం. అదే ఒక జర్నీ లాగా అనుకుంటున్నా. సో ఈ రోజు పట్ల ఏమేమి నేర్చుకుంటామో మీరు చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఆ పెద్ద గణపతి టెంపుల్ విలేజ్ పేరు చెప్పలేదు కదా, జడ్చల నుంచి కొంచెం లెఫ్ట్ మన 15 kilometers వెళ్తే అవాంచి అనే విలేజ్ అనమాట. మీరు గూగుల్లో కొడితే వస్తుంది. ఐశ్వర్య గణపతి టెంపుల్ పేరు. చూడండి, బాగుంది. ఒకసారి అయితే చూడొచ్చు. మాకు ఇక్కడ వచ్చేటప్పుడు ఫస్ట్ గణపతి దర్శనం చేసుకోవడం మంచిగా అనిపిస్తుంది అనమాట. ముందుగా ఫస్ట్ టెంపుల్. చాలామంది కాణిపాకం దాకా వెళ్తుంటారు ఒక్కొక్కసారి. మనకు చాలా దగ్గరలో ఉంది హైదరాబాద్కి. ఇంకా ట్రిప్స్ వేసినప్పుడు మెయిన్గా. సో ఇదనమాట మన ఈ కోతులతో జర్నీ. ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం ముందు. ఓం నమః శివాయ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.